పోషకాలు లోపించి పూత రాలిపోతుంటే సార్ వారి ద్వారా సంప్రదించి గ్రోత్ ఫిట్ తీసుకొని ఒక స్ప్రే చేశాను. పూత అనేది నిలబడింది. ఇది మార్కెట్ కి మనం కవర్ లో సంచులో తీసుకెళ్తే అందరితో పాటు ఒకటే. పండించిన దాని క్వాలిటీకి ఒక రేట్ ఉండాలి కదా. కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఇలాగుంటే పంట బాగానే ఉన్నట్ట. బెండలో ఒకటి ఏంటంటే దగ్గర ఉండడం వల్లనే క్రాప్ వస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు, మా అమ్మ వాళ్ళు చెప్పారు. కెమికల్ వాడితే లాభం అని అంటున్నావు చూడు, అది కాదు. పురుగు మందు చేసుకోవాలనుకున్న దగ్గర వైపు పైన ఉంది, అది ఒకసారి స్ప్రే చేస్తే పోదు. అది అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ్ బజార్ బృందం శివశంకర్, ఇది లేమామిడి అనే గ్రామం, కేశంపేట మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ ఇతను బెండ, వంగ గవర్నమెంట్ వారు ఏదో ఒక అరెకరానికి చిక్కుడిస్తే చిక్కుడు, మామిడి, వరి ఉన్నాయి. ఇప్పుడు మంది వంగకిని బెండకి వాడాడు. ఈ బెండకి ఏంటనంటే డ్రిప్ లో ఇచ్చాడు ఒకసారి, కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాను అది స్ప్రే చేశాడు. ఇప్పుడు డ్రిప్ లో ఇచ్చి ఒక స్ప్రే చేస్తే బాగానే ఉంటుంది. ఆయన కూడా హ్యాపీగానే ఉన్నాడు. ఇక్కడ దీని ముందర నువ్వేమేమి వాడావు, అసలు ఏమిటి చెప్పు శివశంకర్. ఈ ఎలాంటి కెమికల్ వాడకుండా, ఎలాంటి రసాయన మందులు వాడకుండా, ఓన్లీ సేంద్రియ పద్ధతిలో సార్ వారు ఇచ్చే గ్రోత్ ఫీట్ ప్లస్ గ్రోత్ ఫీట్ ఒకటే తీసుకున్నాను ప్రస్తుతానికైతే. గ్రోత్ ఫీట్ అనేది స్ప్రే చేశాను. స్ప్రే చేసి వంగ వెనక వంగ పూత రాలి పడిపోతుంది. పూత ఇదైనా సరే బెండ కూడా ఇది వల్ల పూత సడన్ గా కెమికల్ ఏది ఎరువు ఏది వాడకుండా సరికి ఆ పోషకాలు లోపించి పూత రాలిపోతుంటే సార్ వారి ద్వారా సంప్రదించి గ్రోత్ ఫీట్ తీసుకొని ఒక స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత పూత అనేది నిలబడింది. ఇది డ్రిప్ ద్వారా ఇద్దాం అనుకున్నాను. డ్రిప్ ద్వారా మా కొన్ని కారణాల వల్ల డ్రిప్ ద్వారా ఇవ్వకపోయినా, డ్రిప్ ద్వారా ఇచ్చినట్టే ఇంకా బాగా వస్తూ ఉండే, పూత నిలబడతా ఉండే. ప్రస్తుతానికి అయితే పర్లేదు, చాలా బాగుంది. గ్రోత్ ఫీడ్ స్ప్రే చేయడం వల్ల ఇంకా 2 days ఇక ఈ రేపో ఎల్లుండో వల్ల డ్రిప్ ద్వారా నేలకు ఇచ్చేస్తాను. నేలకు ఇచ్చిన తర్వాత మంచిగా ఇంకా గ్రోత్ వస్తుంది అని చెప్పి ఆశ. ఇప్పుడు మనం ఈ పండించాక శివశంకర్ అంటే కుర్రోడివి నువ్వు, మనం ఏంటనంటే ఇది మార్కెట్ కి మనం కవర్ లో సంచులో తీసుకెళ్తే అందరితో పాటు ఒకటే. కానీ మనది ఈ క్వాలిటీ నీకు డిఫరెంట్ గా కనపడుతుంది. నువ్వు మొట్టమొదటిసారి వాడుతున్నావు కాబట్టి నువ్వు మార్కెట్ చేసేటప్పుడు నీకు మేము ఎంకరేజ్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం. కాయ తిన్నాక మళ్ళీ శివశంకర్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు అనమాట. ఇది వస్తుంది. ఇది వచ్చినప్పుడు మనకి ఏంటనంటే అప్పుడు మనకి ఈ కమిషన్లు, దళారీలు లేకుండా, మీడియేటర్ లేకుండా మనకి డబ్బులు వస్తాయి. అంటే మనం పండించిన దాని క్వాలిటీకి ఒక రేట్ ఉండాలి కదా. కంపల్సరీ ఉండాలి రేట్ లేకపోతే మనం కెమికల్ వాడకుండా ఇది వాడి అందువల్ల అవుతాం. కానీ కెమికల్ వాడితే లాభం అని అంటున్నావు చూడు, అది కాదు. కెమికల్ వాడితే ఏమవుతుందనంటే మనం ఇవ్వాల్సిన డోసుల కంటే ఎక్కువ ఇచ్చేయటంతో భూమి చెడిపోతుంది, పురుగు ఎక్కువ అవుతుంది. ఈ రెండిటి వల్ల మనకు డబ్బులు ఎక్కువ అవుతుంది, పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? పెట్టుబడి తగ్గాలి, దిగుబడి పెరగాలి, భూమి బాగుండాలి. భూమి బాగుంటే ఆటోమేటిక్ గా పెట్టుబడి పెరుగు, ఏది దిగుబడి పెరుగుతుంది. ఈ ఆలోచన కుర్రాడు తీసుకో. అట్లా మిగతా అన్ని కూడా చూస్తాం కదా, అన్ని చూద్దాం. అదే ఇప్పుడు చూడు, నీ దగ్గర ఒక 4 ఉన్నాయి. నువ్వు రేపు పొద్దున్న ఎవరికి, ఎందుకంటే నా దగ్గర న్యాచురల్ అని ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అది కావాలి మనకి. అప్పుడు నిన్ను చూసి కొంతమంది మొదలవుతారు. వచ్చినప్పుడు అందరిది కలిపి మనం అమ్మటం తేలిక, గ్రూప్ గా ఏర్పడి అమ్మటం తేలిక. ఇది వేరే సీడు సరిపోకపోతే మళ్ళీ ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఇది వేరే, ఇదొక సీడు, ఇదొక సీడు. ఇది 45 రోజులు అయింది. రెండు ఒకటేసారి. ఈ 45 రోజులు అయింది కదా. ఇప్పుడు అంటే సీడ్ దొరకేసారు అంటున్నారు. ఇప్పుడు మీరు దీనికి ఏమేమి వాడారు? ఎలాంటి కెమికల్ అయితే వాడలేదు. ఓన్లీ వేస్ట్ డీకంపోజర్ డ్రిప్ ద్వారా పంపించాను. గ్రోత్ ఫీట్ అనేది స్ప్రే చేశాను. ఇంకా డ్రిప్ కు వదలనప్పుడు కొద్దిగా మా పాపం వల్ల వదలాలి. మామగారు పోయారు అన్నారు కదా. దీని ముందర కూడా నువ్వు చేసేవాడు బెండ? నేను లాస్ట్ టైం చేసావు కదా, అమ్మ వాళ్ళు చేస్తుండే. చేసిన దానికి ఇప్పుడు మన గ్రోత్ ఫిట్ వాడిన దానికి నీకేమన్నా తేడా కనపడిందా? గ్రోత్ ఫిట్ వాడిన దానికి ఏంటంటే తర్వాత పూత వంగ అనేది పూత రాలిపోతుండే, మొత్తం పూత రాలిపోతుండే. గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత పూత నిలబడింది. ఇంకా మళ్ళీ నేలకు ఇచ్చిన తర్వాత, గ్రోత్ ఫిట్ నేలకు ఇచ్చిన తర్వాత అప్పుడు దాని రిజల్ట్ ఏందనేది చూడాలి. ఓకే. బెండకి 1919 ఇస్తున్నాను అన్నావు కదా, 3 రోజులకు ఒకసారి ఇస్తావా?
5 రోజులకు వస్తుంది. 5 రోజులకు 5 ఒకసారి. వారం రోజులకు ఇస్తారు. ఎంత ఎంత ఒక ఇస్తావు? 2 kgs అలా ఎన్నిసార్లు ఇస్తావు మొత్తం పంట అయిపోయేటప్పటికి? వారానికి ఒకసారి. ఎన్నిసార్లు మొత్తం? ఎన్నిసార్లు అంటే పంట అదే ఎన్ని పంట ఒక నెల 2 నెలలు వస్తుంది. 2 నెలలు. 2 నెలలు అంటే అంటే 8 సార్లు ఇచ్చేస్తాం. 8 సార్లు అంటే అగలేదు. ఇప్పుడు ఇప్పటి వరకు ఒక 4 times ఇచ్చా. 4 times. ఎంత అయింది డబ్బులు ఎంత ఎంత 25 kgs 1500 1600 అదొకటి. అది ఆడిన తర్వాత మీది వీడియో చూసి అది చూసే వరకు అది కొద్దిగా స్టాప్ చేసేది. లేకపోతే ఈ టైం వరకు 45 days అంటే ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఏంటంటే గ్రోత్ ఫిట్ వేసాక నువ్వు 2 నెలలు అన్నావు కదా, ఇంకో 10-15 రోజులు ఎక్కువ వస్తుంది. గ్రోత్ ఫిట్ నెలకు వాడలేదు, స్ప్రే వాడే. ఇప్పుడు వాడబోతున్నావు కదా, ఇప్పుడు వాడాక నీకు ఆ తేడా కనపడుతుంది. వేసినప్పుడు నువ్వు వేస్తున్నాను ఇలాగుంది అని చెప్పి నువ్వు ఒక ఫోన్ అడ్డంగా పెట్టి వీడియో మాకు తెలియటానికి. ఏ పురుగు మందు కొట్టక్కర్లా, దీన్నే స్ప్రే. మిగతా వాటిల్లో ఏమున్నాయి అవన్నీ ఉన్నాయి. ఎన్పికే ఉంది, మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, సోడోమోనాస్ ఉంది. అందువల్ల నీకు ఇంకొక రూపంలో ఇస్తున్నావు. అది బెండలో ఏ రకం అంటే ఒకటి దగ్గర వేస్తేనే చెట్టుకు దగ్గర ఉంటేనే క్రాప్ ఎక్కువ వస్తుంది అని చెప్పి అంటారు. అందుకని దగ్గర వేసిన బోజ కొట్టి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ చెట్టుకు ఒక ఫీట్ ఉండే విధంగా చూసుకోవాలి. ఒకటే లైన్ వేసడం వల్ల దిగుబడి తక్కువ అవుతుంది, ప్లస్ చెట్టుకు దూరం ఉండడం వల్ల క్రాప్ కూడా తక్కువ వస్తుంది. అంటే బెండలో ఒకటి ఏంటంటే దగ్గర ఉండడం వల్లనే క్రాప్ వస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు, మా అమ్మ వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ జనవరిలో ఒకటే లైన్ పెట్టాను. ఒకటే లైన్ పెడితే కొద్దిగా క్రాప్ తక్కువ వచ్చింది. ఈసారి చూద్దాంలే అని చెప్పి దగ్గర పెట్టేసాను ఒక బోజాకు. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. ప్రస్తుతానికైతే ఉన్నది బాగానే. బెండ ఇంతకుముందు జనవరిలో వేసాను. తర్వాత పంట అయిపోయిన తర్వాత ఇక్కడ వరి తీసేసి మళ్ళీ ఇది వేసాను. ఫస్ట్ టైం క్రాప్ ఇది. రామ్ బజార్ అంటే ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఇక యూట్యూబ్లో అన్నీ, ఇంకా నేను వ్యవసాయంలో దిగిన వరకు అన్నీ సెర్చ్ చేస్తున్న క్రమంలో సారి ఒక వీడియో, మాది రైతు గ్రూప్ ఒకటి ఉన్నది, దానిలో మా సార్ వారు వీడియో కాల్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత నెంబర్ కూడా ఇచ్చారు. నెంబర్ ద్వారా నేను కాంటాక్ట్ అయ్యాను. వ్యవసాయం చిన్నప్పటి నుంచి చేస్తున్నా. నేను ఫుల్ ఫేజ్గా తిరిగింది అయితే 2 years నుంచి. ఇంతకుముందుకు వేరే జాబ్ చేస్తుంటే జాబ్ మొత్తం వదిలికొచ్చి మాకు వేరే అగ్రికల్చర్ ల్యాండ్ చాలా ఉంది. ఇంకా వేరే జాబ్ ఎందుకు లే అని చెప్పి నేను డైరెక్ట్ ఇక వ్యవసాయం మన ఎవరికైనా పని చేయడం ఎందుకు, సొంతంగా పని చేయాలని చెప్పి నేను ఇక అగ్రికల్చర్ దానికి దిగేసాను. ప్రస్తుతానికి అయితే 100 లీటర్ల దానికి 1 లీటర్ గ్రోత్ ఫిట్ స్ప్రే చేశాను. ఈ వంగకు ప్లస్ బెండకు 2 కలిపి 100 లీటర్ల 100 లీటర్స్లో స్ప్రే చేసి పెట్టాను. ఇక తర్వాత నేలకి ఇద్దాం అనుకున్నాను. నేలకు ఇవ్వాలి కొద్ది కాలంలో నేలకి ఇచ్చేస్తే అయిపోతుంది. కెమికల్ బాగా లాభం వస్తుంది అంటే కెమికల్ పెట్టుబడి కూడా ఎక్కువ అయిపోతుంది కదా. డిఏపి సంచి అయినా తీసుకోవాలన్నా, ఈ 2020 ఏదైనా అడుగు మందు వేయాలనుకుంటే 2000 పైన ఉంది. ఇప్పుడు కెమికల్ ఏదైనా చిన్న మన పురుగు మందు చేసుకోవాలనుకున్న దగ్గర 1000 పైన ఉంది. అది ఒకసారి స్ప్రే చేస్తే పోదు. అది తర్వాత అది పని చేస్తుంది అనుకో, వారం రోజులు పని చేస్తుంది. వర్షం పడ్డదంటే మొత్తం వెళ్ళిపోతుంది. వారం 10 రోజుల తర్వాత మళ్ళీ పురుగు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. ఒక పంట మీద ఒక 4-5 సార్లు 10 సార్లు కూడా స్ప్రే చేయాల్సి వస్తుంది. ఒకసారి పురుగుని బట్టి వాతావరణం, ఈ వర్షాకాలం కాబట్టి ఇంకా పురుగు ఎక్కువ వస్తుంది. పురుగు ఎక్కువ రావడం వల్ల ఇంకా స్ప్రే ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇంకా పెట్టుబడి ఎక్కువ చేయాల్సి వస్తుంది. దీని ద్వారా సేంద్రియ ద్వారా అంటే పెట్టుబడి తక్కువ. సరే పెట్టుబడి ప్రస్తుతానికైతే తక్కువ. ఫస్ట్ టైం వస్తుందేమో అనుకుంటున్నా. తక్కువేం రాదు, అన్ని పోషకాలు ఉంటాయి, గ్రోత్ ఫిట్లు అన్నీ ఉంటాయి. కెమికల్కి అయితే ఇంకా పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది. దీనికైతే ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి సేంద్రియ పద్ధతి బాగుంటుంది. ఎలాంటి ఎరువులు వాడకుండా వాడదాం అనే ఉద్దేశంతో అయితే ప్రస్తుతానికైతే ఈ విధంగా చేస్తున్నాం.